అరే సోనా ఫోన్ చేస్తుంది. హలో హలో. సోనా తల్లి బాగున్నావమ్మా? బాలేనమ్మా, అస్సలు బాలేనమ్మా. మళ్ళీ కొట్టిండమ్మా, ఊరికే కొడుతుండమ్మా. ఇన్న తన్నులు తినడం నా వల్ల కావట్లేదమ్మా. కొట్టాడా? మళ్ళెందుకు కొట్టాడమ్మా? ఏం చేసావు నువ్వు? నేనేం చెయ్యలేదమ్మా, నేనేం చేయకుండా ఊరికనే కొడుతుండమ్మా. ఉప్పు లేదు పప్పు లేదు అని చిన్న చిన్న వాటికి కూడా చేయలేపి కొడుతుండమ్మా. నువ్వు ఊకే ఫోన్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేయకమ్మా. ఇప్పుడు అది నీ సంసారము. నువ్వే ఏదైనా సరే నువ్వే నెగ్గుకొని రావాలి. కొడుతున్నాడంటే ఎందుకు కొడుతున్నాడు అడుగు, మార్చుకో. మీ అత్తయ్యకి చెప్పబోయావా? చెప్పానమ్మా, మా అత్తయ్యకి కూడా చెప్పానమ్మా. ఆమె కూడా పట్టించుకోవట్లేదు. ఎంత చెప్పినా అసలు వినట్లేదు. ఇంకా ఆయన వచ్చినాక 2-3 ఎక్కించి నా మీదే చెప్పి ఆమె కూడా కొట్టిస్తుందమ్మా. ఆమె ముందు కొడుతున్నా కూర్చొని చూస్తుంది, కానీ లెగిసి వచ్చి ఆపదమ్మా. ఒక్కసారి కూడా ఆపాలని చూడట్లేదు. ఈ తన్నులు తినడం ఇంకా నా వల్ల కావట్లేదమ్మా. ఇంకా నా ఓపిక పోతుంది. ఇప్పుడు చూడు, నీ పెళ్ళికి మేము ఎంత కట్నం ఇచ్చాం చెప్పు. అప్పుల పాలయ్యాము. ఎంత గ్రాండ్గా పెళ్లి చేసాం చెప్పు. అంత గ్రాండ్గా పెళ్లి చేసి ఇప్పుడు అప్పులు తీర్చుకోవడానికి మాకు సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు కొడుతుండు తిడుతుండు అని వచ్చి ఇక్కడ కూర్చుంటే మళ్ళీ ఎట్లా చెప్పు తల్లి? నలుగురి మధ్య మా పరువు ఏం కావాలి? చుట్టాల మధ్యలో మా పరువు ఏం కావాలి? నువ్వు ఇప్పుడు ఆయన వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చుంటే కొడుతుండు అని అంటే ఏంటో, నువ్వేం తప్పు చేసావో చూసుకో. ఇప్పుడు అదే నీ ఇల్లు, ఇది కాదమ్మా. పెళ్లి చేసి ఇవ్వడం వరకే మా బాధ్యత. నీకు పెళ్లి చేసి ఆ ఇంటికి పంపించేశాము. ఇప్పుడు అదే నీ ఇల్లు కాబట్టి చావైనా బ్రతికైనా నువ్వు అక్కడే తేల్చుకోవాలి. ఇక్కడికి వచ్చి మా పరువు మాత్రం తీయకమ్మా. అలా ఎలా మాట్లాడతావమ్మా? అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు ఇక్కడ ఇంత కష్టం ఉందని చెప్పినా కూడా పట్టించుకోవట్లేవన్నమ్మా. ఎంతసేపు పరువు అంటున్నావు. మీకు పరువు ముఖ్యమా, మీ కూతురు ముఖ్యమా? నాకు అర్థం కావట్లేదు. అసలు మీ గొప్పలకు పోయి మీరంత కట్నం ఇచ్చి చేశారు, నేను చెయ్యమన్నానా? అసలు ఏం లేనోడు మంచోడికి ఇచ్చి చేసినా నేను సంతోషంగా ఉందునేమో అమ్మ. డబ్బున్నోడు అని అంత కట్నం ఇచ్చి చేసిండు, కానీ నాకైతే ఇక్కడ సుఖం లేదమ్మా. నా వల్ల కావట్లేదమ్మా ఈ తన్నులు తినడము. చిన్న చిన్న వాటికి కొట్టి చంపుతుండమ్మా. నరకం చూపిస్తున్నారమ్మా నాకు. నా వల్ల కావట్లేదు. మీ నాన్నకి ఇప్పుడు ఈ విషయం తెలిసిందనుకో గొడవ చేస్తాడు. అందుకనేసి ఈ విషయాలు ఏవి నాన్నకు కూడా చెప్పాను. నీ సంసారాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి తల్లి. అది ఇప్పుడు నీ సంసారము. సంసారం అంటే ఇట్లనే ఉంటాయమ్మా. మేము అనుభవించలేదా? మమ్మల్ని కూడా కొట్టిండ్లు తిట్టిండ్లు, మా అత్తలు కూడా మమ్మల్ని కష్టపెట్టిండ్లు. అయినా నెగ్గుకొని మేము రాలేదా? అట్లనే రావాలి తల్లి. నీ సంసారం నువ్వు చూసుకో. జాగ్రత్త తల్లి, సరేనా? ఉంటున్నా. సరే అమ్మా, సరే అయితే. మళ్ళీ ఫోన్ చేస్తుంది ఇది. మళ్ళీ ఏం చెప్తుందో ఏమో.